ఇక కామారెడ్డి జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం దేశాయిపేట గ్రామంలో వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా మొరం అక్రమ రవాణా జోరుగా కొనసాగుతుంది. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఓవర్లోడ్తో యథేచ్ఛగా బండలు గుట్టలు తవ్వడం వల్ల దాన్ని బ్లాస్టింగ్ చేయడం వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశువులు గుంతలో పడి చనిపోతున్నాయి. అనేక అనుమతులు ఉన్నాయని పేర్లు చెప్పుకొని ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు. వాల్టా చట్టాన్ని పూర్తి స్థాయిలో తుంగలోకి తెక్కి పెద్ద పెద్ద ఓవర్లోడ్తో ప్రజల మధ్యలో ఆవాసాల నుండి టిప్పర్లు వెళ్లడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు కానీ మైనింగ్ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని మొరం అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో కట్టడి చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ వినిపిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇక కామారెడ్డి జిల్లాలోని మరో ప్రధాన వార్త విషయానికి వస్తే ఎరువులు విత్తనాల కొరకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా కొరత వల్ల రోజువారీ పనులను వదులుకొని క్యూ లైన్లో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది. గాంధారి మండలంతో పాటు సదాశివనగర్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో పెద్ద ఎత్తున రైతులు యూరియా కొరకు బారులు తీరిన సందర్భం స్పష్టంగా కనబడింది. ఉదయం 4 గంటలకు వచ్చినటువంటి రైతులకు దాదాపు 2 గంటల 3 గంటల పరిసర ప్రాంతాల వరకు యూరియా అందక లైన్లో నిల్చున్న పరిస్థితి ఏర్పడింది. పద్మాజివాడి ఎక్స్ రోడ్లోను రైతులు క్యూ లైన్లలో చెప్పులు పెట్టి యూరియా కోసం బారులు తీరిన సందర్భం స్పష్టంగా కనబడింది. ఈ నేపథ్యంలో యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా లేదా యూరియాను బ్లాక్ మార్కెట్కి తరలిస్తున్నారా అనే అంశంపైన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎకరానికి దాదాపుగా 5 నుంచి 6 బస్తాలు అవసరం ఉంటే కేవలం 2 బస్తాలు ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఈ నేపథ్యంలో ఎరువులు విత్తనాల కొరతను తీర్చి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చేయడంలో పూర్తి స్థాయిలో విఫలమైందని, గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగినంత 10 సంవత్సరాల కాలం ఇలాంటి పరిస్థితి లేదని, గతంలో సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఏర్పడిన దుస్థితి మళ్లీ ఏర్పడిందని రైతులు గతాన్ని గుర్తు చేసుకొని బాధపడ్డారు. తక్షణమే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న యూరియా, సోయాబీన్ విత్తనాలతో పాటు ఎరువుల విత్తనాల కొరతలను నివారించి ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం ద్వారా అందించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి రైతుల నుండి వినబడుతుంది.